హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవాడ పిల్ల చెర్రీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఫస్ట్ అయితే ఈ వీడియో గురించి మాట్లాడేసుకుందాం. ఏమీ లేదండి, పండగకి అయితే మా మమ్మీ అయితే ఊరు రమ్మని పిలిచారు. సో అందుకని మేమైతే వెళ్తున్నాం. మా హస్బెండ్ అయితే రావట్లేదు. ఈ ఇయర్ ఫస్ట్ రోజు కాబట్టి కొత్త సంవత్సరంలో డ్యూటీకి వర్క్కి వెళ్తే బాగుంటుందని అయితే నేను వర్క్ ఉంది వెళ్ళిపోతాను, మీరు వెళ్ళండి అని అయితే మమ్మల్ని అయితే బస్సు ఎక్కించడానికి రామర్పడి రింగ్ దగ్గరికి అయితే తీసుకొచ్చారు. బస్సు అయితే వచ్చేసింది, మమ్మల్ని అయితే ఎక్కించేసి మా వారైతే వెళ్ళిపోయారండి. సో మా మమ్మీ మమ్మల్ని మా అక్క వాళ్ళని అందరినీ పిలిచింది. అటు సైడ్ నుంచి మా బావగారికి కూడా పని ఉందని ఆయన కూడా అయితే రాలేదు. వీడియోస్ ఎందుకు పెట్టట్లేదంటే నేను మిషన్ కొడుతున్నాను కదా, ఇంటి దగ్గర కొంతమంది అయితే మా ఇంటి దగ్గర వాళ్ళు కుట్టమని బట్టలు ఇచ్చారు. సో ఆ బిజీలో ఉండి వీడియోస్ అయితే రెగ్యులర్గా పెట్టట్లేదు, అంతేనండి, అంతకు మించి ఏం లేదు. సో అలా క్లైమేట్ చాలా బాగుంది. ఆ చల్లటి గాలికి మా పాప అయితే నిద్ర కూడా పోయింది. నేను కూడా ఆ ముందు రోజు చర్చ్కి వెళ్ళొచ్చి ప్రేయర్కి నాకు చాలా అలసటగా ఉందండి. ఇంక ఫైనల్గా బస్సు అయితే దిగిపోయి ఆటో అయితే మాట్లాడుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఎంత బాగా రెడీ అయ్యి బస్సు ఎక్కినా ఆ గాలికి మొత్తం హెయిర్ అంతా చెదిరిపోద్ది కదా, అదే చూసుకుంటున్నాను కెమెరాలో. సో నేనైతే మిషన్ కుట్టి నా సంపాదనతో వచ్చిన మనీ పోగు చేసి మా మమ్మీకి అయితే చీర కొందామని అయితే తీసుకొచ్చానండి. నాకు నచ్చిన శారీ కాటన్ది. మా మమ్మీ ఎక్కువ కాటన్ శారీసే కట్టుకోవడానికి ఇష్టపడతారు. సో మా పాపని మా అమ్మమ్మ అనుకుంటారు, మా అమ్మగారు వాళ్ళ మమ్మీ అనుకుంటారు కాబట్టి మా పాప చేతుల మీదుగా అయితే మా అమ్మకి చీర అయితే పెట్టించేసానండి. శారీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయండి. నాకైతే కలర్ కాంబినేషన్ నచ్చింది. మా మమ్మీ ఇలాంటివి ఎక్కువ కడతాకి ఇష్టపడతారు. సో మేమైతే వచ్చేపాటికి మా మమ్మీ వాళ్ళని అయితే అన్నం తినేయమని చెప్పాను. వాళ్ళైతే లంచ్ చేసేసి పడుకున్నారు. రాగానే చాలా ఆకలితో వచ్చాను. నేనైతే ఇంట్లో టిఫిన్ కూడా చేయలే మార్నింగ్ కుదరక. సో బిర్యానీ అండ్ అలానే మా మమ్మీ చికెన్ కర్రీ మటన్ కర్రీ అయితే చేశారండి. నేనైతే ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటున్నా. అంత పెట్టుకున్నాను ఏంటో అనుకోమాకండి, మా పాపకి నాకు అని పెట్టుకున్నాను. మా పాప అయితే నా దగ్గర తినలేదు, వాళ్ళ అక్క తినిపించింది. సో నేనైతే కర్రీ ఎక్కువ ఇష్టంగా తిన్నండి. మటన్ కర్రీ అయితే అస్సలు తిన్ను. ఒక్క పీస్ అయితే వేసుకొని గ్రేవీ వేసుకున్నాను. సో ఇక్కడ అదే చెప్తున్నా, నేను మటన్ కర్రీ ఉంది కానీ తిన్న విరుద్ధం నేనని. సో ఈవినింగ్ అయితే మా ఊర్లోని ఆర్ఆర్పేటలోని సప్తాహాలని పెడతారు. ఏలూరులో ఉండే వాళ్ళందరికీ అయితే తెలుసు. అది చిన్న తిరణాలు అంటారు కదా, పల్లెటూరుల్లో పెడతారు విలేజెస్లో. అలాగా మా ఊర్లో ఇది ఆర్ఆర్పేటలో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర అయితే ఇది పెడతారండి. సో మేమైతే అక్కడికి వెళ్ళాం. పిల్లలు చర్చికి వెళ్ళి అక్కడ ప్రేయర్ చేయించుకొని అయితే అటు వెళ్ళాము. పిల్లలు అయితే టాయ్స్ కొనుక్కున్నారు. మా అక్క వాళ్ళ బాబాయ్ అయితే రిమోట్ కంట్రోల్ హెలికాప్టర్ అయితే కొనుక్కున్నాడు. మా పాపకు కూడా ఈ బుజ్జి బొమ్మనైతే కొన్నాం. చూడండి ఎంత క్యూట్గా ఉందో, నాకైతే భలే నచ్చింది. కూర్చునిద్ది నుంచునిద్ది ఈ బొమ్మ అయితే. మీకు కూడా హాయ్ చెప్తుంది చూడండి ఇప్పుడు. అండ్ మీకు కూడా మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెడతాను. బాయ్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.